ఇదేనండి మా కాలనీ. దీన్నే మేము ముద్దుగా కిరాక్ కాలనీ అని పిలుచుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరు టీతో డే స్టార్ట్ చేస్తే మా రవణ మాత్రం హ్యాంగ్ ఓవర్ పెగ్తో డే స్టార్ట్ చేస్తాడు. ఇంకా డీటెయిల్ గా మా రవణ గురించి చెప్పాలి అంటే ఇక్కడ ఏ ఇద్దరు కొట్టుకున్నా రవణ వల్లే, ఏ భార్యాభర్త గొడవపడినా రవణ వల్లే, ఎవరు తాగి పడిపోయినా రవణ వల్లే, ఎవరు ఏ మూల్లో బెట్టింగ్ ఆడినా మా రవణ వల్లే. ఇదండి మా రవణ. ఎంత విధ్వంసానికి కారణమైన మా రవణని చూద్దాం పదండి. నమస్తే రవణ. రారాయిట. ఎక్కడికి రా, పొద్దు పొద్దునే పోతున్నావా? ఏం లేదన్నా, షాపుకి పోతున్నానా. ఏం పోతావులే, వచ్చి కూర్చోరా. నమస్తే రవణ. రారా తమ్ముడు, వచ్చి కూర్చో. టైం అయిపోతుందన్న, మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఏరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? వచ్చి కూర్చో. అరే బాయ్, మాకు బి పనులు ఉన్నాయి, వచ్చి కూర్చోరా. ఏరా డబ్బులు ఎంత ఉన్నాయి నీ కాడ? నిన్న నైటు నీ కాడ 1000 రూపాయలు ఉన్నిల్లా? నైట్ ఒక పెంట పని చేసేలేరా. వెస్టిండీస్ మీద బెట్టు పెట్టా, 1000 రూపాయలు బొక్క. అయినా ఏ మ్యాచ్లు ఉన్నాయన్నా నువ్వు బెట్టి పెట్టడానికి? ఆడవాళ్ళ క్రికెట్ మీద ఆడలేరా? నీ దుంపతేగా ప్లాస్టిక్ ఆడల క్రికెట్లు కూడా వదలట్లే. ఇంకా ఎన్ని 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 ఎంత దిగజారుతావు అన్నా నువ్వా? ఛాన్స్ ఇయ్యాలే గాని రంజీలో కూడా ఆడేస్తా. ఏరా సుందరు, మీ ఇంటి పక్కన కొత్తగా ఒక ఆంటీ వచ్చిందంటగా? ఆమె ఆంటీ మాకు, నీకు కాదు. భూమి పుట్టినప్పుడు పుట్టావన్నా, కనిపించిన ప్రతి అమ్మాయి నీకు ఆంటీయేనా? నీకెందుకురా? ఛాన్సెస్ తవ్వాలని కూడా వదలవు నువ్వా? గుడ్ మార్నింగ్ రవణ. మంచి పొద్దున తమ్ముడు. ఏమన్నా కేఫ్ కూడా రావట్లేదా? ఏమీ లేదు మచ్చా, అన్న కేఫోడికి డబ్బులు ఎగ్గొట్టాడు. అన్నగా వెళ్తే అన్నకి దబిడి దిబిడే. అయితే ఎక్కడ తిరిగినా సాయంత్రం కల్లా బార్కి వస్తావు కదా, బార్ కూడా రావట్లేదు నువ్వా? బార్ ఓనర్కి బేరర్కి ఇద్దరికి డబ్బులు ఎగ్గొట్టాడు మావా. మా ఇంటికైనా రావచ్చు కదన్నా, మా ఇంటికి కూడా రావట్లేదా? మీ నాయన దగ్గర కూడా డబ్బులు మింగినా. మా నాయన దగ్గర తీసుకున్నా. మా నాయన ఈడే సామాన్యంగా ఆయన అడుక్కునేవాడికి రూపాయి నీకెట్టిచ్చాడు అన్న డబ్బులా? మామూలోడు కాదన్నా నువ్వా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదన్నా. ఇంకా ఎక్కడి ఫోను మచ్చా, అన్న ఈఎంఐ కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు ఎప్పుడో తీసుకుని వెళ్ళిపోయారు. దరిద్రం అంతా నీకాడే ఉంది కదన్నా. సరేపా, టీకైనా పోదాం. అన్న టీకి సెట్ అయిపోయింది, ఇప్పుడు మనకి టిఫిన్ కి ఇంకా మందికి ఎలా అన్న? నాలుగు చూస్తున్నారేం కూడా. నేను పోతున్నా, బోండి. కాల్ చేస్తాను, ఇలా నేను హ్యాండిల్ చేస్తున్నా. మందుకి స్టఫ్కి ఎంత అవుతుందిరా? 2000 చెప్పు. 2000. హలో సార్, నేను సుందర ఫ్రెండ్ రవీణ్ మాట్లాడుతున్నాను. ఉదయం మీటింగ్ ఉందని హడావిడిగా ఆఫీస్కి వస్తా ఉంటే జారి కింద పడ్డాడు సార్. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, 2000 ఉంటే పంపించండి సార్. వేస్తాడంటావనా? 2000 పడ్డాయి, ఇంకా కుమ్మేద్దాం పద. సార్ రండి సార్, కూర్చోండి సార్. అన్న ఏం కావాలన్నా, ఏం తీసుకుంటారన్నా? ఒక థమ్స్అప్. తట్టుకోలేకపోతున్నాం సార్. సరే అయితే. సరే అన్న. పోరా బుస్కే. ఇంకా టక్కే ఉందిరా, మండిది. బండి మీద పోతా, ఎందుకు ఇటీ, నేను మాట్లాడతా. ఆఫీస్కి వెళ్ళావా లేదా?
యశోద గాడితో కలిసి తిరుగుతున్నావా? వాడికంటే పని పాట లేదు. ఇంత వయసు వచ్చిన పిల్లలతో కలిసి తిరగతా ఉంటాడు. అమ్మాయి తర్వాత చేస్తా పెట్టి. చూడరా నా కొడుక చేసే పని ఇదేంట్రా? చెప్దాం. ఏంది అన్న వాడు ఇంకా రాలేదు. 20 నిమిషాలు అరగంట అవుతుంది. అతాపతా లేదు వాడిది. ఫోన్ చేయి వాడికి, ఫస్ట్ ఫోన్ చేయి. నాలుగు లాగేస్తుంది. ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుందన్న వాడి ఫోను. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడేమో. అన్న కుర్చీ ఉంది కదన్నా, కూర్చొని తాగొచ్చు కదన్నా. గడగడా నిలబడే తొందరగా తాగేసావు. ఒకసారి ఇది మన చేతుల్లోకి వచ్చాక లోపలికి పక్కపోతే మైండే పనిచేయదు. అన్నా కూర్చో అన్నా, టెన్షన్ తగ్గుద్ది. కూర్చో. నువ్వు హాస్పిటల్ అన్నావు, యాక్సిడెంట్ అన్నావు. అసలు నీకు చెప్పిన రవిగాడు ఎవర్రా? ఇట్స్ మీ. సరేలే, డబ్బులు వేస్ట్ అవ్వకుండా మొన్నేం తెచ్చావు, అది సంతోషం నాకు. నా ప్లీజ్ అన్న ఒక్క నిమిషం ఇంటర్వ్యూ. ఏయ్ మ్యూజిక్ ఆపండ్రా. వాట్ ఈస్ పాలిమార్ఫిజం? 3 years నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు వచ్చింది ఇంటర్వ్యూ కాల్. Polymorphism means the ability of a single function, method or object to behave in different ways based on the context or type of data. Cheppe bro answer. Polymorphism means the ability of a single function, the context or the type of data is working with. అరే ఈ టైంలో ఒక సిగరెట్ ఉంటే ఉంటుందిరా. సిగరెట్ తాగుదాం పొరపోయి. తమ్ముడు ఏమైంది తమ్ముడు? తమ్ముడు 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 పంచలాగబాకు తమ్ముడు. ఏమైంది తమ్ముడు? నా రియల్లీ థ్యాంక్స్ అన్న, నువ్వు చెప్పిన ఆన్సర్ వల్ల ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ వచ్చింది నాకు. రియల్లీ థ్యాంక్స్ అన్న, అసలు నిజంగా. ఎవరన్నా చెప్పన్నా. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు తమ్ముడు? అన్నీ తలుచుకొని బాధపడటం తప్ప ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు ఏదో సంతోషంగా ఉన్నా, నన్ను అట్టే ఉండని. నువ్వు అన్ని రోజులు ఏదో అనుకొని గమ్ముగైపోయాను అన్నా, కానీ నీకు గతం ఉందని ఇప్పుడు తెలిసింది. అందుకే మా ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు ఎవ్వరేమన్నా కూడా నీకోసం నువ్వు చెప్పన్నా, నీ గతం ఏందో చెప్పన్నా. నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడే నీ మీసం తిప్పిస్తా.